హాయ్ జగమోహన్. హాయ్ నేహా. జగమోహనా? ఎవరు జగమోహన్? జగి. జాగ్స్. ఇవాళ రేపు జనం నన్ను జాగ్స్ అని పిలుస్తున్నారు. జాగ్స్. ఓకే, నౌ టెల్ మీ వాట్ వి నో అబౌట్ ద కేస్. ఆదిత్య ధన్రాజ్, ఇండియన్ మిలేనియర్. ఇతను కేవలం 5 ఏళ్లలోనే కష్టపడి 0 to హీరో అయ్యాడు. ఇతని వైఫ్ దియా ధన్రాజ్. తనే 30 గంటల నుంచి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏ ఆచూకీ లేదు. హలో, ఐమ్ గౌరీ. ఐమ్ హౌస్ కీపర్. హాయ్. అండ్ దిస్ ఇస్ బన్సీ, అవర్ కుక్. హాయ్, మేము మిస్టర్ ధనరాజ్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాం. ఎస్, ఆఫ్ కోర్స్. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. వీక్ డేస్లో సరిగ్గా 11 o'clockకి జిమ్కి వెళ్తుంది. కానీ ఆ రోజు జిమ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత నో కాంటాక్ట్, నథింగ్. రోజు జిమ్ నుంచి ఎన్ని గంటలకు తిరిగి వస్తుంది? 2 hours తర్వాత అరౌండ్ 1 o'clock. నువ్వు ఆ సమయంలో ఎక్కడున్నావు? జనరలీ స్పీకింగ్. ఆఫీస్లో. అయితే ఆ రోజు సరిగ్గా 1 గంటకి ఆఫీస్లో ఉన్నావు. హా. మరి దియా మిస్ అయిన విషయం నీకెప్పుడు తెలిసింది? 3 గంటలకు నాకు గౌరీ నుంచి ఫోన్ వచ్చింది. దియా మేడం ఇంకా జిమ్ నుంచి రాలేదని. సో షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. అయితే దియా కనిపించట్లేదు. తనకు నేను ఏ వర్క్ చెప్పలేదు, నా దగ్గర కూడా లేదు. బహుశా ఏమైనా నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందేమో అనుకున్నాను. మరి నువ్వు తన్ని వెతికి ప్రయత్నం చేసావా? ఫోన్ చేయడం, తన ఫ్రెండ్స్కి మెసేజెస్ లాంటివి? ఎస్, ఐ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. నేను తనకు ఫోన్ చేశాను, బట్ తన ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత విశాల్కి కాల్ చేశాను. విశాల్ ఎవరు? తను దియా డ్రైవర్. ఓకే, షీ హాస్ ఎ డ్రైవర్. లేదు, యాక్చువల్లీ విశాల్ నా ఫ్రెండ్, బట్ హీ ఆల్సో వర్క్ ఫర్ మీ. ఒకసారి దియా చెప్పింది డ్రైవర్ అవసరం ఉందని. ఐ ఆస్క్ విశాల్. ఇంకేదైనా కారణం ఉందా నీ ఫ్రెండ్ని దియాకి డ్రైవర్గా పంపించడానికి? యాక్చువల్లీ ఎప్పుడైతే దియా డ్రైవర్ నీడ్ ఉందని చెప్పిందో అప్పుడే నేను బాగా ఆలోచించి ఓ డెసిషన్కి వచ్చాను. విశాల్ని తన దగ్గర డ్రైవర్గా ఉంచుదామని. నువ్వు నా కోసం దియాతోనే ఎప్పుడూ ఉండాలి విశాల్. తన డ్రైవర్గా ఉంటూ తన మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలియకూడదు నేను తన మీద ఒక కన్నేసి ఉంచమన్నానని. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ సీ, రిపోర్ట్ బ్యాక్ టు మీ. ఐ నో ఇట్స్ అనెథికల్, బట్ ఇది దియా ప్రాణాలకు సంబంధించిన విషయం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ సీ. చూడు ఆదిత్య, డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. ఒకవేళ మేము దియాని వెతికి పట్టుకోవడానికి నువ్వు మాకు పూర్తిగా సహాయం చేస్తానంటే, ఏ విషయం అయినా సరే, ఏ డీటెయిల్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే పర్వాలేదు, మాతో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకు. ఏ చిన్న క్లూ అయినా సరే కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ఐ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. కానీ నేను దియాని ఇంటికి తీసుకురావడానికి ఏమైనా చేస్తాను, ఏమైనా. నాకు తెలిసి ఇది అబద్ధంతో కాదు, కేవలం నిజంతోనే ఆపగలమని. దట్స్ గుడ్. నువ్వు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇంటికి వచ్చావు, పైగా వాట్స్ బిగ్ డీల్ అంటావా? ఎగ్జాక్ట్లీ, వాట్స్ ద బిగ్ డీల్? నేను 2ంటికి రాని, 3ంటికి రాని, లేకపోతే 4ంటికి రాని, ఏంటి తేడా? తేడా ఉంది. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు, అది కూడా తాగి. నువ్వు అసలు ఆలోచించావా పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందని? ఒకవేళ పొరపాటు నీకు యాక్సిడెంట్ అయింటే నీ ప్రాణాలు పోయిండేటివి.
ప్రాణాలు పోయేవా? ఐ మీన్ రియల్లీ డోంట్ బి సో డ్రామాటిక్. నేనేం డ్రామా చేయట్లేదు దియా, దయచేసి జోక్గా తీసుకోకు. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యి డ్రింక్ చేయాలి అనుకుంటే విషయాల్ని పక్కనే పెట్టుకోకుండా దాన్ని త్వరగా పంపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆ విషయాన్ని నమ్మిన కుక్క నా మీద ఒక కన్నేసి ఉంచడానికి నా వెనకే పడ్డాడు. ఐ కెన్ బి ఎ బిచ్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ ఎ డాగ్. ఫైనలీ యూ అగ్రీ ఆన్ సంథింగ్. యూ కెన్ బి ఎ బిచ్. నాకు నీ మీద కన్నేసి ఉంచడానికి ఏం అవసరం ఉంది? అయినా నువ్వేం చేస్తావు? తాగుతావు, డ్రగ్స్ తీసుకుంటావు, ఆ తర్వాత దెన్ ఐల్ డు వాట్? చెప్పు, ఫినిష్ ద సెంటెన్స్. దెన్ ఐల్ డు వాట్? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను? నా వెనకాల నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ ప్లీజ్ ఆదిత్య, నీ ఇమాజినేషన్ అంత బాగుంటే ఏదైనా పుస్తకం రాయి, లేకపోతే ఏదైనా మూవీ తీసుకో. కానీ ప్లీజ్ పొద్దు పొద్దునే నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను ఇంకా ఫూల్ని చేయాలని చూడకు. మర్యాదగా చెప్పు, ఎవరితో ఉన్నావు నువ్వు? ఆదిత్య, యువర్ హర్టింగ్ మీ. నిజం చెప్పకుండా నువ్వే నన్ను హర్ట్ చేస్తున్నావు దియా. చెప్పు, ఎవరితో ఉన్నావు? మర్యాదగా చెప్పు దియా. ఓ లీవ్ మీ ఆదిత్య. నేను ఏం చేసినా అది మా నాన్న డబ్బులతోనే చేస్తున్నాను. నీకు అసలు ఏమాత్రం హక్కు లేదు నన్ను ఇలా ప్రశ్నించడానికి. నేను నీ హస్బెండ్. నిన్ను ప్రశ్నించే హక్కు నా ఒక్కడికే ఉంటుంది. చెప్పు, ఎవరితో ఉన్నావు? ఎవరితో? సార్ ప్లీజ్ మీరేం చేస్తున్నారు? సార్ ప్లీజ్. యు బాస్టర్డ్, హౌ డేర్ యు. నేను ఇప్పటి వరకు ఎవరితోనూ పడుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నా అదే చేద్దామని. దట్స్ వాట్ యు డిజర్వ్. మేడం, మీరు జిమ్ కి వెళ్ళండి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు దియా. యువర్ అ లాయర్. నాకు అర్థమవుతుంది. నువ్వేం చేసావో నేను తెలుసుకుని తీరుతాను. ఆ తర్వాత దియా జిమ్కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తన గురించి తెలియలేదు, కరెక్ట్? ఎస్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అనుకునేది దియాకి వేరే అఫైర్ ఉందని. అవునండి. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు కదా. దియాకి ఆదిత్యతో గొడవ అయిన తర్వాత ఆదిత్య మీద కోపంతో తన లవర్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదొక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కూడా అవ్వచ్చు కదా. లేదు, అలా జరగదు మేడం. ఎందుకు? ఎందుకంటే ఏ రోజైతే దియా మేడం జిమ్ కి వెళ్తున్నా అన్నారో తనతో పాటు విశాల్ని కూడా తీసుకెళ్లారు. విశాల్ ఆదిత్య సర్కి కావలసిన వాడు. ఒకవేళ దియా మేడం తన లవర్తో దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటే విశాల్ని తీసుకెళ్లేవారు కాదు కదా. ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఐ సీ. నేహా, వాట్ హ్యాపెండ్ జాక్స్? మనకిప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లిస్టర్ జనరల్ హాస్పిటల్లో గాయపడిన వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నారు. ఎవరు ఏంటనేది డీటెయిల్స్ తెలీదు, కానీ అక్కడే సూపరింటెండెంట్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం అతను విషయాలు అయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. కమ్ ఆన్ జాక్స్, లెట్స్ గో. థ్యాంక్ యూ. నాకు అర్థం కాదు ఏంటంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? అసలు ఇలా చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఆదిత్య, ఒకవేళ నీకు నిజం తెలియాలంటే నువ్వు మాకంతా నిజమే చెప్పాల్సి ఉంటుంది. కానీ నువ్వు నా దగ్గర నిజం దాచినట్లయితే అప్పుడు నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను? అయితే గౌరీ నీకు మొత్తం చెప్పేసిందనమాట. నీకు విషయం తెలుసా? నిన్ను పొద్దున కలిశాను. ఎలా అనిపించిందంటే లక్ నాతో ఆడుకుంటుందని. నాతో చెప్పింది, చూడు ఆదిత్య, నువ్వు తను వదిలేసి ఏం సాధించావని. అయినా నువ్వు నన్ను వదలలేదు, నేను కూడా నిన్ను వదలలేదు. ఒకవేళ నువ్వు లండన్కి రాకపోయి ఉంటే ఇంతలా ఎదిగేవాడివా? అలాగే నేను మాంచెస్టర్లో ఉండకపోతే ఈ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుని ఉంటాను? ఆ టైంలో ఏ దారైతే ఎంచుకున్నామో అది మనకు సరైనది. బహుశా నేను ఎంచుకున్న దారి సరైంది కాదేమో. నాకు చాలా సిగ్గేస్తుంది నేహా. ఇవాళ పొద్దున్న నువ్వు నన్ను అడిగావు కదా, దియాకి ఎవరితో నేను అఫైర్ నడుస్తుందా అని. మై గాడ్ డిడ్ంట్ అలౌ మీ టు టెల్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ దాట్ నా పెళ్ళి ఒక కామెడీ. నా దగ్గర ఏదైనా ఆధారం ఉందా, దియాకి ఎవరితోనైనా అఫైర్ ఉందా, లేక ఎంతమందితో ఉంది అంటే ఏ ప్రూఫ్ లేదు. ఆదిత్య, ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసామో చాలా సంతోషంగా ఉండడానికి కలిసాం. ఎప్పుడైతే మనం వేరువేరు అయ్యామో అది కూడా మనం సంతోషంగా ఉండడానికే అయ్యాం. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావు?
You don't have to be embarrassed about your marriage. ఐఎమ్ సారీ. Don't be. Yes, Jax. నేహా, ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరైతే తీస్తారో అతనే విశాల్ని తీసుకొచ్చాడు. Where did he find Vishal? ఈ లెస్టర్ హాస్పిటల్ దగ్గరలోనే ఒక ఫామ్ దగ్గర వెనకెక్కడో ఒక కారులో దొరికాడు పోలీస్కి. అతని సిచ్యువేషన్ చూస్తుంటే అతను ఎవరో బాగా కొట్టి అక్కడ పడేశారేమో అని నాకు అనిపిస్తోంది. Diya belongings ఏమైనా దొరికాయా కార్లో? నథింగ్ దేర్ బిలాంగ్స్ టు దియా. హలో, మిస్టర్ ఆదిత్య ధనరాజ్, ఎవరు మాట్లాడుతున్నారు? నీ వైఫ్ నేను కిడ్నాప్ చేశాను. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పు. నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. హే, నా మాట విను. హలో హలో హలో. దియా హెస్ బీన్ కిడ్నాప్డ్. Can you see this? See this. ఇక్కడ విశాల్ కాలిగుర్తులు డ్రైవర్ సీట్ నుంచి కార్ వెనకాల వరకు అలా వెళ్తూ ప్యాసింజర్ సీట్ వరకు ఉన్నాయి. Do you understand? ఎస్ నేహా. ఓ రియలీ? కాల్ ద హాస్పిటల్. నోబడీ గెట్స్ ఇన్, నోబడీ గెట్స్ అవుట్. How? How is it possible that patient gets up and walks out of a hospital ward when each and every exit is covered by the policeman? How's that even possible? When was the last time someone checked on him? Around 4:45 p.m. The nurse that was on duty went in to check on him. That's what's on the hospital records. And when did the kidnapper call Aditya? 5:50 p.m. That means Vishal was in the hospital when the kidnapper called. Someone knew we were on to him and warned him. And they told him to run while we were on the way here. Yeah, makes sense. Well, who the hell warned him? There was only police and... నేహా, కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ ఇన్ ప్రైవేట్? Yeah. Please let us have the room. యా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసుల ప్రకారం మిస్టర్ ఆదిత్య ధనరాజ్ అక్కడే ఉన్నారు. ఇంకా ఐ మీన్ ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆదిత్య ఎందుకు తన భార్యను కిడ్నాప్ చేయాలనుకుంటాడు? నేహా, ఒకసారి ఆలోచించు. దియా ఆదిత్యాల మధ్య సంబంధం సరిగా లేదు. దియా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని ఆదిత్య స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు. ఇంకా విశాల్ ఆదిత్యకి బాగా నమ్మినా అలాగే కావలసిన మనిషి. అందుకని క్వైట్ పాసిబుల్ ఏంటంటే కిడ్నాప్ ఆదిత్యాన్ని చేయించుండొచ్చు కదా. ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తాడు? నథింగ్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ నేహా, బట్ ఐ మైట్ బి రాంగ్. నా మనసు కనిపించింది, అది నేను బయటకు... ఐ అండర్స్టాండ్. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్ నేహా. ఐ నో యూ డిడెంట్. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే? Ma'am, Aditya Dhanraj is here to speak to you. He said it was urgent. నేను అర్థం చేసుకోగలనే. ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి, మీరు నాకు చెప్పలేరు. కానీ విషయాల్ని నేను చాలా నమ్మాను. వాడిలా నా నమ్మకాన్ని ఉమ్ము చేయడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఐఎమ్ సారీ ఆదిత్య, బట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద పాజిటివ్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ కిడ్నాప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా తెలీదు. కానీ మేము ఒక పేరుని కన్సిడర్ చేస్తూ వీ హావ్ ఇష్యూడ్ అ కంట్రీ వైడ్ అలర్ట్ ఫర్ విశాల్. త్వరలోనే ఖచ్చితంగా పట్టుబడతాడు, డోంట్ వరీ. కానీ ఎవరో ఖచ్చితంగా ఫోన్ చేసి విశాల్కు వాన్ చేశారు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేయడానికని. ఫోన్లో విశాల్ కాకపోతే మరి తనెవరు? యూఆర్ రైట్, ఎవరో ఖచ్చితంగా విశాల్ని వాన్ చేశారు. త్వరలోనే అది ఎవరో ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో విషయం ఉంది, అంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుందేమో అని. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో. వాట్ ఈస్ ఇట్? చిన్న చిన్న విషయాలైనా మాకు హెల్ప్ అవుతాయి ఆదిత్య. ఆ రోజు కిడ్నాపర్ దియాతో మాట్లాడించినప్పుడు దియా ఏమంది? ఆ జిమ్ క్లోజ్ అని, వేరే జిమ్కి వెళ్లే బదులు నీ దగ్గరకు రావాలనుకున్నాను, నేను సారీ అడగడానికని. ఇప్పుడు ఎప్పుడు కలుస్తానో ఏమో అంది. ఐ రిమెంబర్. వెల్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై? ఎందుకంటే నాకు తెలిసింది ఆ రోజు ఆ జిమ్ ఓపెన్ ఉందని, పైగా తను జిమ్కి కూడా వెళ్ళింది. మరెందుకు తను అలా చెప్పిందో? ఆర్ యు ష్యూర్?
నేను ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటానేమో అనిపిస్తుంది. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? హాయ్ జగమోహన్. హాయ్ నేహా. జగమోహనా? ఎవరు జగమోహన్? జగి? జాగ్స్. ఇవాళ రేపు జనం నన్ను జాగ్స్ అని పిలుస్తున్నారు. జాగ్స్. ఓకే, నౌ టెల్ మీ వాట్ వి నో అబౌట్ ద కేస్. ఆదిత్య ధన్రాజ్, ఇండియన్ మిలేనియర్. ఇతను కేవలం 5 ఏళ్లలోనే కష్టపడి 0 to హీరో అయ్యాడు. ఇతని వైఫ్ దియా ధన్రాజ్ తనే 30 గంటల నుంచి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏ ఆచూకీ లేదు. హలో, ఐమ్ గౌరీ. ఐమ్ ఎ హౌస్ కీపర్. హాయ్. అండ్ దిస్ ఇస్ బన్సీ, అవర్ కుక్. హాయ్, మేము మిస్టర్ ధన్రాజ్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాం. ఎస్, ఆఫ్ కోర్స్. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు దియాని ఎప్పుడు చూసావు? వీక్ డేస్లో సరిగ్గా 11 o'clockకి జిమ్కి వెళ్తుంది. కానీ ఆ రోజు జిమ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత నో కాంటాక్ట్, నథింగ్. రోజు జిమ్ నుంచి ఎన్ని గంటలకు తిరిగి వస్తుంది? 2 hours తర్వాత అరౌండ్ 1 o'clock. నువ్వు ఆ సమయంలో ఎక్కడున్నావు? జనరలీ స్పీకింగ్. ఆఫీస్లో. అయితే ఆ రోజు సరిగ్గా 1 గంటకి ఆఫీస్లో ఉన్నావు. హా. మరి దియా మిస్ అయిన విషయం నీకెప్పుడు తెలిసింది? 3 గంటలకు నాకు గౌరీ నుంచి ఫోన్ వచ్చింది. దియా మేడం ఇంకా జిమ్ నుంచి రాలేదని. సో షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. అయితే దియా కనిపించట్లేదు. తనకు నేను ఏ వర్క్ చెప్పలేదు, నా దగ్గర కూడా లేదు. బహుశా ఏమైనా నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందేమో అనుకున్నాను. మరి నువ్వు తన్ని వెతికి ప్రయత్నం చేసావా? ఫోన్ చేయడం, తన ఫ్రెండ్స్కి మెసేజెస్ లాంటివి? ఎస్, ఐ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. నేను తనకు ఫోన్ చేశాను, బట్ తన ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత విశాల్కి కాల్ చేశాను. విశాల్ ఎవరు? తను దియా డ్రైవర్. ఓకే, షీ హాజ్ అ డ్రైవర్. లేదు, యాక్చువల్లీ విశాల్ నా ఫ్రెండ్, బట్ హీ ఆల్సో వర్క్ ఫర్ మీ. ఒకసారి దియా చెప్పింది డ్రైవర్ అవసరం ఉందని. ఐ ఆస్క్ విశాల్. ఇంకేదైనా కారణం ఉందా నీ ఫ్రెండ్ని దియాకి డ్రైవర్గా పంపించడానికి? యాక్చువల్లీ ఎప్పుడైతే దియా డ్రైవర్ నీడ్ ఉందని చెప్పిందో అప్పుడే నేను బాగా ఆలోచించి ఓ డెసిషన్కి వచ్చాను. విశాల్ని తన దగ్గర డ్రైవర్గా ఉంచుదామని. నువ్వు నా కోసం దియాతోనే ఎప్పుడూ ఉండాలి విశాల్. తన డ్రైవర్గా ఉంటూ తన మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తెలియకూడదు నేను తన మీద ఒక కన్నేసి ఉంచమన్నానని. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ సీ, రిపోర్ట్ బ్యాక్ టు మీ. ఐ నో ఇట్స్ అనెథికల్, బట్ ఇది దియా ప్రాణాలకు సంబంధించిన విషయం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ సీ. చూడు ఆదిత్య, డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. ఒకవేళ మేము దియాని వెతికి పట్టుకోవడానికి నువ్వు మాకు పూర్తిగా సహాయం చేస్తానంటే ఏ విషయమైనా సరే, ఏ డీటెయిల్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే పర్వాలేదు, మాతో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకు. ఏ చిన్న క్లూ అయినా సరే కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఎస్, ఐ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. కానీ నేను దియాని ఇంటికి తీసుకురావడానికి ఏమైనా చేస్తాను, ఏమైనా. నాకు తెలిసి ఇది అబద్ధంతో కాదు, కేవలం నిజంతోనే ఆపగలమని. దట్స్ గుడ్. నువ్వు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇంటికి వచ్చావు, పైగా వాట్సాప్ బిగ్ డీల్ అంటావా? ఎగ్జాక్ట్లీ, వాట్స్ ద బిగ్ డీల్? నేను 2ంటికి రాని, 3ంటికి రాని, లేకపోతే 4ంటికి రాని, ఏంటి తేడా? తేడా ఉంది. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు, అది కూడా తాగి. నువ్వు అసలు ఆలోచించావా పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందని? ఒకవేళ పొరపాటు నీకు యాక్సిడెంట్ అయింటే నీ ప్రాణాలు పోయిండేటివి. ప్రాణాలు పోయేవా? ఐ మీన్ రియల్లీ? డోంట్ బి సో డ్రామాటిక్. నేనేం డ్రామా చేయట్లేదు దియా, దయచేసి జోక్గా తీసుకోకు. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యి డ్రింక్ చేయాలి అనుకుంటే విషయాల్ని పక్కనే పెట్టుకోకుండా దాన్ని త్వరగా పంపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆ విషయాన్ని నమ్మిన కుక్క నా మీద ఒక కన్నేసి ఉంచడానికి నా వెనకే పడ్డాడు. ఐ కెన్ బి ఎ బిచ్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ ఎ డాగ్. ఫైనలీ యూ అగ్రీ ఆన్ సంథింగ్. యూ కెన్ బి ఎ బిచ్. నాకు నీ మీద కన్నేసి ఉంచడానికి ఏం అవసరం ఉంది? అయినా నువ్వేం చేస్తావు? తాగుతావు, డ్రగ్స్ తీసుకుంటావు, ఆ తర్వాత దెన్ ఐల్ డు వాట్? చెప్పు, ఫినిష్ ద సెంటెన్స్. దెన్ ఐల్ డు వాట్? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను? నా వెనకాల నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ ప్లీజ్ ఆదిత్య, నీ ఇమాజినేషన్ అంత బాగుంటే ఏదైనా పుస్తకం రాయి, లేకపోతే ఏదైనా మూవీ తీసుకో. కానీ ప్లీజ్ పొద్దునే నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను ఇంకా ఫూల్ని చేయాలని చూడకు. మర్యాదగా చెప్పు, ఎవరితో ఉన్నావు నువ్వు? ఆదిత్య, యువర్ హర్టింగ్ మీ. నిజం చెప్పకుండా నువ్వే నన్ను హర్ట్ చేస్తున్నావు దియా. చెప్పు, ఎవరితో ఉన్నావు? మర్యాదగా చెప్పు దియా. ఓ లీవ్ మీ ఆదిత్య. నేను ఏం చేసినా అది మా నాన్న డబ్బులతోనే చేస్తున్నాను. నీకు అసలు ఏమాత్రం హక్కు లేదు నన్ను ఇలా ప్రశ్నించడానికి. నేను నీ హస్బెండ్. నిన్ను ప్రశ్నించే హక్కు నా ఒక్కడికే ఉంటుంది. చెప్పు, ఎవరితో ఉన్నావు? ఎవరితో? సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, మీరేం చేస్తున్నారు? సార్ ప్లీజ్. యు బాస్టర్డ్, హౌ డేర్ యు! నేను ఇప్పటి వరకు ఎవరితోనూ పడుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నా అదే చేద్దామని. దట్స్ వాట్ యు డిజర్వ్. మేడం, మీరు జిమ్ కి వెళ్ళండి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు దియా. యువర్ లాయర్. నాకు అర్థమవుతుంది. నువ్వేం చేసావో నేను తెలుసుకొని తీరుతాను. ఆ తర్వాత దియా జిమ్కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తన గురించి తెలియలేదు, కరెక్ట్? ఎస్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అనుకునేది దియాకి వేరే అఫైర్ ఉందని. అవునండి. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు కదా. దియాకి ఆదిత్యతో గొడవ అయిన తర్వాత ఆదిత్య మీద కోపంతో తన లవర్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదొక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కూడా అవ్వచ్చు కదా. లేదు, అలా జరగదు మేడం. ఎందుకు? ఎందుకంటే ఏ రోజైతే దియా మేడం జిమ్ కి వెళ్తున్నా అన్నారో తనతో పాటు విశాల్ని కూడా తీసుకెళ్లారు. విశాల్ ఆదిత్య సర్కి కావలసిన వాడు. ఒకవేళ దియా మేడం తన లవర్తో దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటే విశాల్ని తీసుకెళ్లేవారు కాదు కదా. ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఐ సీ. నేహా, వాట్ హ్యాపెండ్ జాక్స్? మనకిప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లిస్టర్ జనరల్ హాస్పిటల్లో గాయపడిన వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నారు. ఎవరు ఏంటనేది డీటెయిల్స్ తెలీదు, కానీ అక్కడే సూపరింటెండెంట్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం అతను విషయాలు అయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. కమ్ ఆన్ జాక్స్, లెట్స్ గో. థ్యాంక్ యూ. నాకు అర్థం కానిది ఏంటంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? అసలు ఇలా చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఆదిత్య, ఒకవేళ నీకు నిజం తెలియాలంటే నువ్వు మాకంతా నిజమే చెప్పాల్సి ఉంటుంది. కానీ నువ్వు నా దగ్గర నిజం దాచినట్లయితే అప్పుడు నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను? అయితే గౌరీ నీకు మొత్తం చెప్పేసిందనమాట. నీకు విషయం తెలుసా? నిన్ను పొద్దున కలిశాను. ఎలా అనిపించిందంటే లక్ నాతో ఆడుకుంటుందని. నాతో చెప్పింది, చూడాదిత్య, నువ్వు తను వదిలేసి ఏం సాధించావని. అయినా నువ్వు నన్ను వదలలేదు, నేను కూడా నిన్ను వదలలేదు. ఒకవేళ నువ్వు లండన్కి రాకపోయి ఉంటే ఇంతలా ఎదిగేవాడివా? అలాగే నేను మాంచెస్టర్లో ఉండకపోతే ఈ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుని ఉంటాను? ఆ టైంలో ఏ దారైతే ఎంచుకున్నామో అది మనకు సరైనది. బహుశా నేను ఎంచుకున్న దారి సరైంది కాదేమో. నాకు చాలా సిగ్గేస్తుంది నేహా. ఇవాళ పొద్దున్న నువ్వు నన్ను అడిగావు కదా, దియాకి ఎవరితో నేను అఫైర్ నడుస్తుందా అని. మై గాడ్, డిడ్ంట్ అలౌ మీ టు టెల్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ దాట్ నా పెళ్ళి ఒక కామెడీ.
నా దగ్గర ఏదైనా ఆధారం ఉందా, దియాకి ఎవరితోనైనా అఫైర్ ఉందా, లేక ఎంతమందితో ఉంది అంటే ఏ ప్రూఫ్ లేదు. ఆదిత్య, ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసామో చాలా సంతోషంగా ఉండడానికి కలిసాం. ఎప్పుడైతే మనం వేరు అయ్యామో అది కూడా మనం సంతోషంగా ఉండడానికే అయ్యాం. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావు? You don't have to be embarrassed about your marriage. ఐఎమ్ సారీ. Don't be. Yes, Jax. నేహా, ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరైతే తీసారో అతనే విశాల్ని తీసుకొచ్చాడు. Where did he find Vishal? ఈ లెస్టర్ హాస్పిటల్ దగ్గరలోనే ఒక ఫామ్ దగ్గర వెనకెక్కడో ఒక కారులో దొరికాడు పోలీస్కి. అతని సిచ్యువేషన్ చూస్తుంటే అతను ఎవరో బాగా కొట్టి అక్కడ పడేశారేమో అని నాకు అనిపిస్తోంది. దియా బిలాంగింగ్స్ ఏమైనా దొరికాయా కార్లో? నథింగ్ దేర్ బిలాంగ్స్ టు దియా. హలో, మిస్టర్ ఆదిత్య ధనరాజ్, ఎవరు మాట్లాడుతున్నారు? నీ వైఫ్ నేను కిడ్నాప్ చేశాను. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే, నా మాట విను. హలో హలో హలో. దియా హస్ బీన్ కిడ్నాప్డ్. కెన్ యూ సీ దిస్? సీ దిస్. ఇక్కడ విశాల్ కాలిగుర్తులు డ్రైవర్ సీట్ నుంచి కార్ వెనకాల వరకు అలా వెళ్తూ ప్యాసింజర్ సీట్ వరకు ఉన్నాయి. డూ యూ అండర్స్టాండ్? ఎస్ నేహా. ఓ రియలీ? కాల్ ద హాస్పిటల్. నోబడీ గెట్స్ ఇన్, నోబడీ గెట్స్ అవుట్. How is it possible that patient gets up and walks out of a hospital ward when each and every exit is covered by the policeman? How's that even possible? When was the last time someone checked on him? Around 4:45 p.m. The nurse that was on duty went in to check on him. That's what's on the hospital records. And when did the kidnapper call Aditya? 5:50 p.m. That means Vishal was in the hospital when the kidnapper called. Someone knew we were on to him and warned him. And they told him to run while we were on the way here. Yeah, makes sense. Well, who the hell warned him? There was only police and... Neha, can I have a word with you in private? Yeah. Please let us have the room. Yeah. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసుల ప్రకారం మిస్టర్ ఆదిత్య ధనరాజ్ అక్కడే ఉన్నారు. ఇంకా ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆదిత్య ఎందుకు తన భార్యను కిడ్నాప్ చేయాలనుకుంటాడు? నేహా, ఒకసారి ఆలోచించు. దియా ఆదిత్యాల మధ్య సంబంధం సరిగా లేదు. దియా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని ఆదిత్య స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు. ఇంకా విశాల్ ఆదిత్యకి బాగా నమ్మినా అలాగే కావలసిన మనిషి. అందుకని క్వైట్ పాసిబుల్ ఏంటంటే కిడ్నాప్ ఆదిత్యాన్ని చేయించుండొచ్చు కదా. ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తాడు? నథింగ్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ నేహా, బట్ ఐ మైట్ బి రాంగ్. నా మనసు కనిపించింది, అదే నేను బయటకు. ఐ అండర్స్టాండ్. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్ నేహా. I know you didn't. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే? Ma'am, Aditya Dhanraj is here to speak to you. He said it was urgent. నేను అర్థం చేసుకోగలను నేహా. ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి, మీరు నాకు చెప్పలేరు. కానీ విషయాల్ని నేను చాలా నమ్మాను. వాడిలా నా నమ్మకాన్ని ఉమ్ము చేయడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఐఎమ్ సారీ ఆదిత్య, బట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద పాజిటివ్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ కిడ్నాప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా తెలీదు. కానీ మేము ఒక పేరుని కన్సిడర్ చేస్తూ వీ హావ్ ఇష్యూడ్ అ కంట్రీ వైడ్ అలర్ట్ ఫర్ విశాల్. త్వరలోనే ఖచ్చితంగా పట్టుబడతాడు, డోంట్ వరీ. కానీ ఎవరో ఖచ్చితంగా ఫోన్ చేసి విశాల్కు వార్న్ చేశారు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేయడానికని. ఫోన్లో విశాల్ కాకపోతే మరి తనెవరు? యూఆర్ రైట్, ఎవరో ఖచ్చితంగా విశాల్ని వార్న్ చేశారు. త్వరలోనే అది ఎవరో ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో విషయం ఉంది.
అంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుందేమో అని. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో. వాట్ ఈస్ ఇట్? చిన్న చిన్న విషయాలైనా మాకు హెల్ప్ అవుతాయి ఆదిత్య. ఆ రోజు కిడ్నాపర్ దియాతో మాట్లాడించినప్పుడు దియా ఏమంది? ఆ జిమ్ క్లోజ్ అని, వేరే జిమ్కి వెళ్లే బదులు నీ దగ్గరకు రావాలనుకున్నాను, నిన్ను సారీ అడగడానికని. ఇప్పుడు ఎప్పుడు కలుస్తానో ఏమో అంది. ఐ రిమెంబర్. వెల్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై? ఎందుకంటే నాకు తెలిసింది ఆ రోజు ఆ జిమ్ ఓపెన్ ఉందని, పైగా తను జిమ్కి కూడా వెళ్ళింది. మరెందుకు తను అలా చెప్పిందో? ఆర్ యూ ష్యూర్? నేను ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటానేమో అనిపిస్తోంది. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? హాయ్ జగమోహన్. హాయ్ నేహా. జగమోహనా? ఎవరు జగమోహన్? జగి? జాగ్స్. ఇవాళ రేపు జనం నన్ను జాగ్స్ అని పిలుస్తున్నారు. జాగ్స్. ఓకే, నౌ టెల్ మీ వాట్ వి నో అబౌట్ ద కేస్. ఆదిత్య ధన్రాజ్, ఇండియన్ మిలేనియర్. ఇతను కేవలం 5 ఏళ్లలోనే కష్టపడి 0 హీరో అయ్యాడు. ఇతని వైఫ్ దియా ధన్రాజ్, తనే 30 గంటల నుంచి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏ ఆచూకీ లేదు. హలో, ఐమ్ గౌరీ. ఐమ్ హౌస్ కీపర్. హాయ్. అండ్ దిస్ ఇస్ బన్సీ, అవర్ కుక్. హాయ్, మేము మిస్టర్ ధనరాజ్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాం. ఎస్, ఆఫ్ కోర్స్. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆఖరిసారి నువ్వు దియాని ఎప్పుడు చూసావు? వీక్ డేస్లో సరిగ్గా 11 o'clockకి జిమ్కి వెళ్తుంది, కానీ ఆ రోజు జిమ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత నో కాంటాక్ట్, నథింగ్. రోజు జిమ్ నుంచి ఎన్ని గంటలకు తిరిగి వస్తుంది? 2 hours తర్వాత అరౌండ్ 1 o'clock. నువ్వు ఆ సమయంలో ఎక్కడున్నావు? జనరలీ స్పీకింగ్. ఆఫీస్లో. అయితే ఆ రోజు సరిగ్గా 1 గంటకి ఆఫీస్లో ఉన్నావు. హా. మరి దియా మిస్ అయిన విషయం నీకెప్పుడు తెలిసింది? 3 గంటలకు నాకు గౌరీ నుంచి ఫోన్ వచ్చింది, దియా మేడం ఇంకా జిమ్ నుంచి రాలేదని. సో షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. అయితే దియా కనిపించట్లేదు. తనకు నేను ఏ వర్క్ చెప్పలేదు, నా దగ్గర కూడా లేదు. బహుశా ఏమైనా నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందేమో అనుకున్నాను. మరి నువ్వు తన్ని వెతికే ప్రయత్నం చేసావా? ఫోన్ చేయడం, తన ఫ్రెండ్స్కి మెసేజెస్ లాంటివి? ఎస్, ఐ డిడ్ ఎగ్జాక్ట్లీ దాట్. నేను తనకి ఫోన్ చేశాను, బట్ తన ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత విశాల్కి కాల్ చేశాను. విశాల్ ఎవరు? తను దియా డ్రైవర్. ఓకే, షీ హాస్ ఎ డ్రైవర్. లేదు, యాక్చువల్లీ విశాల్ నా ఫ్రెండ్, బట్ హీ ఆల్సో వర్క్ ఫర్ మీ. ఒకసారి దియా చెప్పింది డ్రైవర్ అవసరం ఉందని,
ఐ ఆస్క్ విశాల్. ఇంకేదైనా కారణం ఉందా నీ ఫ్రెండ్ని దియాకి డ్రైవర్గా పంపించడానికి? యాక్చువల్లీ ఎప్పుడైతే దియా డ్రైవర్ నీడుందని చెప్పిందో అప్పుడే నేను బాగా ఆలోచించి ఓ డెసిషన్కి వచ్చాను. విశాల్ని తన దగ్గర డ్రైవర్గా ఉంచుదామని. నువ్వు నా కోసం దియాతోనే ఎప్పుడూ ఉండాలి విశాల్. తన డ్రైవర్గా ఉంటూ తన మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తెలియకూడదు నేను తన మీద ఒక కన్నేసి ఉంచమన్నానని. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ సీ, రిపోర్ట్ బ్యాక్ టు మీ. ఐ నో ఇట్స్ అనెథికల్, బట్ ఇది దియా ప్రాణాలకు సంబంధించిన విషయం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ సీ. చూడు ఆదిత్య, డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. ఒకవేళ మేము దియాని వెతికి పట్టుకోవడానికి నువ్వు మాకు పూర్తిగా సహాయం చేస్తానంటే ఏ విషయం అయినా సరే, ఏ డీటెయిల్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే పర్వాలేదు, మాతో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకు. ఏ చిన్న క్లూ అయినా సరే కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ఐ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. కానీ నేను దియాని ఇంటికి తీసుకురావడానికి ఏమైనా చేస్తాను, ఏమైనా. నాకు తెలిసి ఇది అబద్ధంతో కాదు, కేవలం నిజంతోనే ఆపగలమని. దట్స్ గుడ్. నువ్వు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇంటికి వచ్చావు, పైగా వాట్స్ బిగ్ డీల్ అంటావా? ఎగ్జాక్ట్లీ, వాట్స్ ద బిగ్ డీల్? నేను 2ంటికి రాని, 3ంటికి రాని, లేకపోతే 4ంటికి రాని, ఏంటి తేడా? తేడా ఉంది. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు, అది కూడా తాగి. నువ్వు అసలు ఆలోచించావా పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందని? ఒకవేళ పొరపాటు నీకు యాక్సిడెంట్ అయింటే నీ ప్రాణాలు పోయిండేటివి. ప్రాణాలు పోయేవా? ఐ మీన్ రియల్లీ? డోంట్ బి సో డ్రామాటిక్. నేనేం డ్రామా చేయట్లేదు దియా, దయచేసి జోక్గా తీసుకోకు. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యి డ్రింక్ చేయాలి అనుకుంటే విషయాల్ని పక్కనే పెట్టుకోకుండా దాన్ని త్వరగా పంపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆ విషయాన్ని నేను నమ్మిన కుక్క నా మీద ఒక కన్నేసి ఉంచడానికి నా వెనకే పడ్డాడు. ఐ కెన్ బి ఎ బిచ్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ ఎ డాగ్. ఫైనలీ యూ అగ్రీ ఆన్ సంథింగ్. యూ కెన్ బి ఎ బిచ్. నాకు నీ మీద కన్నేసి ఉంచడానికి ఏం అవసరం ఉంది? అయినా నువ్వేం చేస్తావు? తాగుతావు, డ్రగ్స్ తీసుకుంటావు, ఆ తర్వాత దెన్ ఐల్ డు వాట్? చెప్పు, ఫినిష్ ద సెంటెన్స్. దెన్ ఐల్ డు వాట్? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను? నా వెనకాల నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ ప్లీజ్ ఆదిత్య, నీ ఇమాజినేషన్ అంత బాగుంటే ఏదైనా పుస్తకం రాయి, లేకపోతే ఏదైనా మూవీ తీసుకో. కానీ ప్లీజ్ పొద్దునే నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను ఇంకా ఫూల్ని చేయాలని చూడకు. మర్యాదగా చెప్పు, ఎవరితో ఉన్నావు నువ్వు? ఆదిత్య, యువర్ హర్టింగ్ మీ. నిజం చెప్పకుండా నువ్వే నన్ను హర్ట్ చేస్తున్నావు దియా. చెప్పు, ఎవరితో ఉన్నావు? మర్యాదగా చెప్పు దియా. ఓ లీవ్ మీ ఆదిత్య. నేను ఏం చేసినా అది మా నాన్న డబ్బులతోనే చేస్తున్నాను. నీకు అసలు ఏమాత్రం హక్కు లేదు నన్ను ఇలా ప్రశ్నించడానికి. నేను నీ హస్బెండ్. నిన్ను ప్రశ్నించే హక్కు నా ఒక్కడికే ఉంటుంది. చెప్పు, ఎవరితో ఉన్నావు? ఎవరితో? సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, మీరేం చేస్తున్నారు? సార్ ప్లీజ్. యు బాస్టర్డ్, హౌ డేర్ యు! నేను ఇప్పటి వరకు ఎవరితోనూ పడుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నా అదే చేద్దామని. దట్స్ వాట్ యు డిజర్వ్. మేడం, మీరు జిమ్కి వెళ్ళండి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు దియా. యువర్ అ లాయర్. నాకు అర్థమవుతుంది. నువ్వేం చేసావో నేను తెలుసుకుని తీరుతాను. ఆ తర్వాత దియా జిమ్కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తన గురించి తెలియలేదు, కరెక్ట్? ఎస్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అనుకునేది దియాకి వేరే అఫైర్ ఉందని. అవునండి. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు కదా. దియాకి ఆదిత్యతో గొడవ అయిన తర్వాత ఆదిత్య మీద కోపంతో తన లవర్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదొక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కూడా అవ్వచ్చు కదా. లేదు, అలా జరగదు మేడం. ఎందుకు? ఎందుకంటే ఏ రోజైతే దియా మేడం జిమ్కి వెళ్తున్నా అన్నారో తనతో పాటు విశాల్ని కూడా తీసుకెళ్లారు. విశాల్ ఆదిత్య సర్కి కావలసిన వాడు. ఒకవేళ దియా మేడం తన లవర్తో దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటే విశాల్ని తీసుకెళ్లేవారు కాదు కదా. ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఐ సీ. నేహా, వాట్ హ్యాపెండ్ జాక్స్? మనకిప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లిస్టర్ జనరల్ హాస్పిటల్లో గాయపడిన వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నారు. ఎవరు ఏంటనేది డీటెయిల్స్ తెలీదు, కానీ అక్కడే సూపరింటెండెంట్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం అతను విషయాలు అయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. కమ్ ఆన్ జాక్స్, లెట్స్ గో. థ్యాంక్ యూ. నాకు అర్థం కానిది ఏంటంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? అసలు ఇలా చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఆదిత్య, ఒకవేళ నీకు నిజం తెలియాలంటే నువ్వు మాకంతా నిజమే చెప్పాల్సి ఉంటుంది. కానీ నువ్వు నా దగ్గర నిజం దాచినట్లయితే అప్పుడు నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను?
గౌరీ నీకు మొత్తం చెప్పేసిందనమాట. నీకు విషయం తెలుసా, నిన్ను పొద్దున కలిశాను. ఎలా అనిపించిందంటే లక్ నాతో ఆడుకుంటుందని. నాతో చెప్పింది చూడు ఆదిత్య, నువ్వు తను వదిలేసి ఏం సాధించావని. అయినా నువ్వు నన్ను వదలలేదు, నేను కూడా నిన్ను వదలలేదు. ఒకవేళ నువ్వు లండన్కి రాకపోయి ఉంటే ఇంతలా ఎదిగేవాడివా? అలాగే నేను మాంచెస్టర్లో ఉండకపోతే ఈ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుని ఉంటాను? ఆ టైంలో ఏ దారైతే ఎంచుకున్నామో అది మనకు సరైనది. బహుశా నేను ఎంచుకున్న దారి సరైంది కాదేమో. నాకు చాలా సిగ్గేస్తుంది నేహా. ఇవాళ పొద్దున్న నువ్వు నన్ను అడిగావు కదా, దియాకి ఎవరితోనే నా అఫైర్ నడుస్తుందా అని. మై కొట్టిడెన్ అలో మీ టు టెల్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ దాట్ నా పెళ్ళి ఒక కామెడీ. నా దగ్గర ఏదైనా ఆధారం ఉందా, దియాకి ఎవరితోనే నా అఫైర్ ఉందా, లేక ఎంతమందితో ఉంది అంటే ఏ ప్రూఫ్ లేదు. ఆదిత్య, ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసామో చాలా సంతోషంగా ఉండడానికి కలిసాం. ఎప్పుడైతే మనం వేరు అయ్యామో అది కూడా మనం సంతోషంగా ఉండడానికే అయ్యాం. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావు? You don't have to be embarrassed about your marriage. I'm sorry. Don't be. Yes, Jax. నేహా, ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరైతే తీశారో అతనే విశాల్ని తీసుకొచ్చాడు. Where did he find Vishal? ఈ లెస్టర్ హాస్పిటల్ దగ్గరలోనే ఒక ఫామ్ దగ్గర వెనకెక్కడో ఒక కారులో దొరికాడు పోలీస్కి. అతని సిచ్యువేషన్ చూస్తుంటే అతను ఎవరో బాగా కొట్టి అక్కడ పడేశారేమో అని నాకు అనిపిస్తోంది. దియా బిలాంగింగ్స్ ఏమైనా దొరికాయా కార్లో? నథింగ్ దేర్ బిలాంగ్స్ టు దియా. హలో, మిస్టర్ ఆదిత్య ధనరాజ్, ఎవరు మాట్లాడుతున్నారు? నీ వైఫ్ నేను కిడ్నాప్ చేశాను. ఈ విషయం పోలీసులు కూడా చెప్పు. నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. హే, నా మాట విను. హలో హలో హలో. దియా హస్ బీన్ కిడ్నాప్డ్. కెన్ యూ సీ దిస్? సీ దిస్. ఇక్కడ విశాల్ కాలి గుర్తులు డ్రైవర్ సీట్ నుంచి కార్ వెనకాల వరకు అలా వెళ్తూ ప్యాసింజర్ సీట్ వరకు ఉన్నాయి. డూ యూ అండర్స్టాండ్? ఎస్ నేహా. ఓ రియలీ? కాల్ ద హాస్పిటల్. నోబడీ గెట్స్ ఇన్, నోబడీ గెట్స్ అవుట్. How is it possible that patient gets up and walks out of a hospital ward when each and every exit is covered by the policeman? How's that even possible? When was the last time someone checked on him? Around 4:45 p.m. The nurse that was on duty went in to check on him. That's what's on the hospital records. And when did the kidnapper call Aditya? 5:50 p.m. That means Vishal was in the hospital when the kidnapper called. Someone knew we were on to him and warned him. And they told him to run while we were on the way here. Yeah, makes sense. Well, who the hell warned him? There was only police and... Neha, can I have a word with you in private? Yeah. Please let us have the room. Yeah. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసుల ప్రకారం మిస్టర్ ఆదిత్య ధనరాజ్ అక్కడే ఉన్నారు. ఇంకా ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆదిత్య ఎందుకు తన భార్యను కిడ్నాప్ చేయాలనుకుంటాడు? నేహా, ఒకసారి ఆలోచించు. దియా ఆదిత్యాల మధ్య సంబంధం సరిగా లేదు. దియా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని ఆదిత్య స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు. ఇంకా విశాల్ ఆదిత్యకి బాగా నమ్మినా అలాగే కావలసిన మనిషే. అందుకని క్వైట్ పాసిబుల్ ఏంటంటే కిడ్నాప్ ఆదిత్యాన్ని చేయించుండొచ్చు కదా. ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తాడు? నథింగ్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ నేహా, బట్ ఐ మైట్ బి రాంగ్. నా మనసు కనిపించింది, అది నేను బయటకు... ఐ అండర్స్టాండ్.
నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్ నేహా. ఐ నో యూ డిడెంట్. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే Ma'am, Aditya Dhanraj is here to speak to you. He said it was urgent. నేను అర్థం చేసుకోగలను నేహా. ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి, మీరు నాకు చెప్పలేరు. కానీ ఈ విషయాల్ని నేను చాలా నమ్మాను. వాడెలా నా నమ్మకాన్ని ఉమ్ము చేయడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఐమ్ సారీ ఆదిత్య, బట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద పాజిటివ్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ కిడ్నాప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా తెలీదు. కానీ మేము ఒక పేరుని కన్సిడర్ చేస్తూ వీ హావ్ ఇష్యూడ్ అ కంట్రీ వైడ్ అలర్ట్ ఫర్ విశాల్. త్వరలోనే ఖచ్చితంగా పట్టుబడతాడు, డోంట్ వరీ. కానీ ఎవరో ఖచ్చితంగా ఫోన్ చేసి విషయాలకు వాన్ చేశారు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేయడానికని. ఫోన్లో విషయాలు కాకపోతే మరి తనెవరు? యూర్ రైట్, ఎవరో ఖచ్చితంగా విశాల్ని వాన్ చేశారు. త్వరలోనే అది ఎవరో ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో విషయం ఉంది, అంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుందేమో అని. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో. వాట్ ఈస్ ఇట్? చిన్న చిన్న విషయాలైనా మాకు హెల్ప్ అవుతాయి ఆదిత్య. ఆ రోజు కిడ్నాపర్ దియాతో మాట్లాడించినప్పుడు దియా ఏమంది? ఆ జిమ్ క్లోజ్ అని, వేరే జిమ్కి వెళ్లే బదులు నీ దగ్గరికి రావాలనుకున్నాను, నేను సారీ అడగడానికని, ఇప్పుడు ఎప్పుడు కలుస్తానో ఏమో అంది. ఐ రిమెంబర్. వెల్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై? ఎందుకంటే నాకు తెలిసింది ఆ రోజు ఆ జిమ్ ఓపెన్ ఉందని, పైగా తను జిమ్కి కూడా వెళ్ళింది. మరెందుకు తను అలా చెప్పిందో? నేను ఇప్పుడు నీ ద్వారా తెలుసుకుంటానేమో అనిపిస్తుంది. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? హాయ్ జగమోహన్. హాయ్ నేహా. జగమోహనా? ఎవరు జగమోహన్? జగి? జాగ్స్. ఇవాళ రేపు జనం నన్ను జాగ్స్ అని పిలుస్తున్నారు. జాగ్స్. ఓకే, నౌ టెల్ మీ వాట్ వి నో అబౌట్ ద కేస్. ఆదిత్య ధన్రాజ్, ఇండియన్ మిలేనియర్. ఇతను కేవలం 5 ఏళ్లలోనే కష్టపడి 0 to హీరో అయ్యాడు. ఇతని వైఫ్ దియా ధన్రాజ్, తనే 30 గంటల నుంచి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఏ ఆచూకీ లేదు. హలో, ఐమ్ గౌరీ. ఐమ్ హౌస్ కీపర్. హాయ్. అండ్ దిస్ ఇస్ బన్సీ, అవర్ కుక్. హాయ్, మేము మిస్టర్ ధనరాజ్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చాం. ఎస్, ఆఫ్ కోర్స్. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు.
చూసావు? వీక్ డేస్లో సరిగ్గా 11 o'clockకి జిమ్కి వెళ్తుంది, కానీ ఆ రోజు జిమ్కి వెళ్ళలేదు. ఆ తర్వాత నో కాంటాక్ట్, నథింగ్. రోజు జిమ్ నుంచి ఎన్ని గంటలకు తిరిగి వస్తుంది? 2 hours తర్వాత అరౌండ్ 1 o'clock నువ్వు ఆ సమయంలో ఎక్కడున్నావు? జనరలీ స్పీకింగ్. ఆఫీస్లో. అయితే ఆ రోజు సరిగ్గా 1 గంటకి ఆఫీస్లో ఉన్నావు. హా, మరి దియా మిస్ అయిన విషయం నీకెప్పుడు తెలిసింది? 3 గంటలకు నాకు గౌరవ నుంచి ఫోన్ వచ్చింది, దియా మేడం ఇంకా జిమ్ నుంచి రాలేదని. సో షీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. అయితే దియా కనిపించట్లేదు. తనకు నేను ఏ వర్క్ చెప్పలేదు, నా దగ్గర కూడా లేదు. బహుశా ఏమైనా నా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందేమో అనుకున్నాను. మరి నువ్వు తన్ని వెతికే ప్రయత్నం చేసావా? ఫోన్ చేయడం, తన ఫ్రెండ్స్కి మెసేజెస్ లాంటివి? ఎస్, ఐ డిడ్ ఎగ్జాక్ట్లీ దట్. నేను తనకు ఫోన్ చేశాను, బట్ తన ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత విశాల్కి కాల్ చేశాను. విశాల్ ఎవరు? తను దియా డ్రైవర్. ఓకే, షీ హాస్ ఎ డ్రైవర్. లేదు, యాక్చువల్లీ విశాల్ నా ఫ్రెండ్, బట్ హీ ఆల్సో వర్క్ ఫర్ మీ. ఒకసారి దియా చెప్పింది డ్రైవర్ అవసరం ఉందని. ఐ ఆస్క్ విశాల్. ఇంకేదైనా కారణం ఉందా నీ ఫ్రెండ్ని దియాకి డ్రైవర్గా పంపించడానికి? యాక్చువల్లీ ఎప్పుడైతే దియా డ్రైవర్ నీడ్ ఉందని చెప్పిందో అప్పుడే నేను బాగా ఆలోచించి ఓ డెసిషన్కి వచ్చాను, విశాల్ని తన దగ్గర డ్రైవర్గా ఉంచుదామని. నువ్వు నా కోసం దియాతోనే ఎప్పుడూ ఉండాలి విశాల్. తన డ్రైవర్గా ఉంటూ తన మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి తెలియకూడదు నేను తన మీద ఒక కన్నేసి ఉంచమన్నానని. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ సీ, రిపోర్ట్ బ్యాక్ టు మీ. ఐ నో ఇట్స్ అనెథికల్, బట్ ఇది దియా ప్రాణాలకు సంబంధించిన విషయం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ సీ. చూడు ఆదిత్య, డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. ఒకవేళ మేము దియాని వెతికి పట్టుకోవడానికి నువ్వు మాకు పూర్తిగా సహాయం చేస్తానంటే, ఏ విషయమైనా సరే, ఏ డీటెయిల్ అయినా సరే, అది ఎంత చిన్నదైనా సరే పర్వాలేదు, మాతో షేర్ చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకు. ఏ చిన్న క్లూ అయినా సరే కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్, ఐ అండర్స్టాండ్ దట్ కంప్లీట్లీ. కానీ నేను దియాని ఇంటికి తీసుకురావడానికి ఏమైనా చేస్తాను, ఏమైనా. నాకు తెలిసి ఇది అబద్ధంతో కాదు, కేవలం నిజంతోనే ఆపగలమని. దట్స్ గుడ్. నువ్వు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇంటికి వచ్చావు, పైగా వాట్స్ బిగ్ డీల్ అంటావా? ఎగ్జాక్ట్లీ, వాట్స్ ద బిగ్ డీల్? నేను 2ంటికి రాని, 3ంటికి రాని, లేకపోతే 4ంటికి రాని, ఏంటి తేడా? తేడా ఉంది. నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు, అది కూడా తాగి. నువ్వు అసలు ఆలోచించావా పోలీసులు పట్టుకుంటే ఏమవుతుందని? ఒకవేళ పొరపాటు నీకు యాక్సిడెంట్ అయింటే నీ ప్రాణాలు పోయిండేటివి. ప్రాణాలు పోయేవా? ఐ మీన్ రియల్లీ? డోంట్ బి సో డ్రామాటిక్. నేనేం డ్రామా చేయట్లేదు దియా, దయచేసి జోక్గా తీసుకోకు. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యి డ్రింక్ చేయాలి అనుకుంటే విషయాల్ని పక్కనే పెట్టుకోకుండా దాన్ని త్వరగా పంపించాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆ విషయాన్ని నమ్మిన కుక్క నా మీద ఒక కన్నేసి ఉంచడానికి నా వెనకే పడ్డాడు. ఐ కెన్ బి ఎ బిచ్ ఆన్ మై ఓన్. ఐ డోంట్ నీడ్ ఎ డాగ్. ఫైనలీ యూ అగ్రీ ఆన్ సంథింగ్. యూ కెన్ బి ఎ బిచ్. నాకు నీ మీద కన్నేసి ఉంచడానికి ఏం అవసరం ఉంది? అయినా నువ్వేం చేస్తావు? తాగుతావు, డ్రగ్స్ తీసుకుంటావు, ఆ తర్వాత దెన్ ఐల్ డు వాట్? చెప్పు, ఫినిష్ ద సెంటెన్స్. దెన్ ఐల్ డు వాట్? నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను? నా వెనకాల నువ్వేం చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఓ ప్లీజ్ ఆదిత్య, నీ ఇమాజినేషన్ అంత బాగుంటే ఏదైనా పుస్తకం రాయి, లేకపోతే ఏదైనా మూవీ తీసుకో. కానీ ప్లీజ్ పొద్దు పొద్దునే నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను ఇంకా ఫూల్ని చేయాలని చూడకు. మర్యాదగా చెప్పు, ఎవరితో ఉన్నావు నువ్వు? ఆదిత్య, యువర్ హర్టింగ్ మీ. నిజం చెప్పకుండా నువ్వే నన్ను హర్ట్ చేస్తున్నావు దియా. చెప్పు, ఎవరితో ఉన్నావు? మర్యాదగా చెప్పు దియా. ఓ లీవ్ మీ ఆదిత్య. నేను ఏం చేసినా అది మా నాన్న డబ్బులతోనే చేస్తున్నాను. నీకు అసలు ఏమాత్రం హక్కు లేదు నన్ను ఇలా ప్రశ్నించడానికి. నేను నీ హస్బెండ్. నిన్ను ప్రశ్నించే హక్కు నా ఒక్కడికే ఉంటుంది. చెప్పు, ఎవరితో ఉన్నావు? ఎవరితో? సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, మీరేం చేస్తున్నారు? సార్ ప్లీజ్. యు బాస్టర్డ్, హౌ డేర్ యు! నేను ఇప్పటి వరకు ఎవరితోనూ పడుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నా అదే చేద్దామని. దట్స్ వాట్ యు డిజర్వ్. మేడం, మీరు జిమ్కి వెళ్ళండి. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు దియా. యువర్ అ లాయర్. నాకు అర్థమవుతుంది. నువ్వేం చేసావో నేను తెలుసుకుని తీరుతాను. ఆ తర్వాత దియా జిమ్కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తన గురించి తెలియలేదు, కరెక్ట్? ఎస్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు అనుకునేది దియాకి వేరే అఫైర్ ఉందని. అవునండి. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు కదా. దియాకి ఆదిత్యతో గొడవ అయిన తర్వాత ఆదిత్య మీద కోపంతో తన లవర్తో కలిసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదొక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ కూడా అవ్వచ్చు కదా. లేదు, అలా జరగదు మేడం. ఎందుకు? ఎందుకంటే ఏ రోజైతే దియా మేడం జిమ్కి వెళ్తున్నా అన్నారో తనతో పాటు విశాల్ని కూడా తీసుకెళ్లారు.
విశాల్ ఆదిత్య సార్కి కావలసిన వాడు. ఒకవేళ దియా మేడం తన లవర్తో దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటే విశాల్ని తీసుకెళ్లేవారు కాదు కదా, ఆవిడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఐ సీ. నేహా, వాట్ హ్యాపెండ్ జాక్స్? మనకిప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లిస్టర్ జనరల్ హాస్పిటల్లో గాయపడిన వ్యక్తిని అడ్మిట్ చేసుకున్నారు. ఎవరు ఏంటనేది డీటెయిల్స్ తెలియదు, కానీ అక్కడే సూపరింటెండెంట్ ఇచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం అతను విషయాలు అయి ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. కమ్ ఆన్ జాక్స్, లెట్స్ గో. థ్యాంక్ యూ. నాకు అర్థం కానిది ఏంటంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? అసలు ఇలా చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఆదిత్య, ఒకవేళ నీకు నిజం తెలియాలంటే నువ్వు మాకంతా నిజమే చెప్పాల్సి ఉంటుంది. కానీ నువ్వు నా దగ్గర నిజం దాచినట్లయితే అప్పుడు నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను? అయితే గౌరీ నీకు మొత్తం చెప్పేసిందనమాట. నీకు విషయం తెలుసా? నిన్ను పొద్దున కలిశాను. ఎలా అనిపించిందంటే లక్ నాతో ఆడుకుంటుందని. నాతో చెప్పింది, చూడు ఆదిత్య, నువ్వు తను వదిలేసి ఏం సాధించావని. అయినా నువ్వు నన్ను వదలలేదు, నేను కూడా నిన్ను వదలలేదు. ఒకవేళ నువ్వు లండన్కి రాకపోయి ఉంటే ఇంతలా ఎదిగేవాడివా? అలాగే నేను మాంచెస్టర్లో ఉండకపోతే ఈ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుని ఉంటాను? ఆ టైంలో ఏ దారైతే ఎంచుకున్నామో అది మనకు సరైనది. బహుశా నేను ఎంచుకున్న దారి సరైంది కాదేమో. నాకు చాలా సిగ్గేస్తుంది నేహా. ఇవాళ పొద్దున్న నువ్వు నన్ను అడిగావు కదా, దియాకి ఎవరితో నేను అఫైర్ నడుస్తుందా అని. మై గాడ్ డిడ్ంట్ అలౌ మీ టు టెల్ ద ట్రూత్. ద ట్రూత్ ఇస్ దాట్ నా పెళ్ళి ఒక కామెడీ. నా దగ్గర ఏదైనా ఆధారం ఉందా, దియాకి ఎవరితోనైనా అఫైర్ ఉందా, లేక ఎంతమందితో ఉంది అంటే ఏ ప్రూఫ్ లేదు. ఆదిత్య, ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసామో చాలా సంతోషంగా ఉండడానికి కలిసాం. ఎప్పుడైతే మనం వేరువేరు అయ్యామో అది కూడా మనం సంతోషంగా ఉండడానికే అయ్యాం. మరి నువ్వు బాధలో ఉన్నప్పుడు నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావు? You don't have to be embarrassed about your marriage. I'm sorry. Don't be. Yes, Jax. నేహా, ఈ ఫోటోగ్రాఫ్స్ ఎవరైతే తీశారో అతనే విశాల్ని తీసుకొచ్చాడు. Where did he find Vishal? ఈ లిస్టర్ హాస్పిటల్ దగ్గరలోనే ఒక ఫామ్ దగ్గర వెనకెక్కడో ఒక కారులో దొరికాడు పోలీస్కి. అతని సిచ్యువేషన్ చూస్తుంటే అతను ఎవరో బాగా కొట్టి అక్కడ పడేశారేమో అని నాకు అనిపిస్తోంది. దియా బిలాంగింగ్స్ ఏమైనా దొరికాయా కార్లో? నథింగ్ దేర్ బిలాంగ్స్ టు దియా. హలో, మిస్టర్ ఆదిత్య ధన్రాజ్, ఎవరు మాట్లాడుతున్నారు? నీ వైఫ్ నేను కిడ్నాప్ చేశాను. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పు. నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను. హే, నా మాట విను. హలో హలో హలో. దియా హస్ బీన్ కిడ్నాప్డ్. Can you see this? See this. ఇక్కడ విశాల్ కాలి గుర్తులు డ్రైవర్ సీట్ నుంచి కార్ వెనకాల వరకు అలా వెళ్తూ ప్యాసింజర్ సీట్ వరకు ఉన్నాయి. Do you understand? Yes, Neha. Oh, really? Call the hospital. Nobody gets in, nobody gets out. How? How is it possible that patient gets up and walks out of a hospital ward when each and every exit is covered by the policeman? How's that even possible? When was the last time someone checked on him? Around 4:45 p.m. The nurse that was on duty went in to check on him. That's what's on the hospital records. And when did the kidnapper call Aditya? 5:50 p.m. That means Vishal was in the hospital when the kidnapper called. Someone knew we were on to him and warned him. And they told him to run while we were on the way here. Yeah, makes sense. Well, who the hell warned him? There was only police and... Neha, can I have a word with you in private? Yeah. Please let us have the room.
యా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? పోలీసుల ప్రకారం మిస్టర్ ఆదిత్య ధనరాజ్ అక్కడే ఉన్నారు. ఇంకా ఐ మీన్ ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు? ఆదిత్య ఎందుకు తన భార్యను కిడ్నాప్ చేయాలనుకుంటాడు? నేహా, ఒకసారి ఆలోచించు. దియా ఆదిత్యాల మధ్య సంబంధం సరిగా లేదు. దియా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని ఆదిత్య స్ట్రాంగ్గా నమ్ముతున్నాడు. ఇంకా విశాల్ ఆదిత్యకి బాగా నమ్మినా అలాగే కావలసిన మనిషి. అందుకని క్వైట్ పాసిబుల్ ఏంటంటే కిడ్నాప్ ఆదిత్యాన్ని చేయించుండొచ్చు కదా. ఆదిత్య ఇదంతా ఎందుకు చేస్తాడు? నథింగ్ మేక్ సెన్స్. ఐఎమ్ సారీ నేహా, బట్ ఐ మైట్ బి రాంగ్. నా మనసు కనిపించింది, అది నేను బయటకు. ఐ అండర్స్టాండ్. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా? ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్ నేహా. ఐ నో యూ డిడెంట్. కానీ నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే? Ma'am, Aditya Dhanraj is here to speak to you. He said it was urgent. నేను అర్థం చేసుకోగలను నేహా. ఈ కేసులో చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నాయి, మీరు నాకు చెప్పలేరు. కానీ ఈ విషయాల్ని నేను చాలా నమ్మాను. వాడేలా నా నమ్మకాన్ని ఉమ్మ చేయడం, ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు. ఐఎమ్ సారీ ఆదిత్య, బట్ వీ మస్ట్ లుక్ ఎట్ ద పాజిటివ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ కిడ్నాప్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇంకా తెలియదు. కానీ మేము ఒక పేరుని కన్సిడర్ చేస్తూ వీ హావ్ ఇష్యూడ్ అ కంట్రీ వైడ్ అలర్ట్ ఫర్ విశాల్. త్వరలోనే ఖచ్చితంగా పట్టుబడతాడు, డోంట్ వరీ. కానీ ఎవరో ఖచ్చితంగా ఫోన్ చేసి విశాల్కు వాన్ చేశారు, పోలీసులు వస్తున్నారు అరెస్ట్ చేయడానికని. ఫోన్లో విశాల్ కాకపోతే మరి తనెవరు? యూర్ రైట్, ఎవరో ఖచ్చితంగా విశాల్ని వాన్ చేశారు. త్వరలోనే అది ఎవరో ఏంటో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో విషయం ఉంది, అంటే బహుశా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుందేమో అని. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ మీకు ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో. వాట్ ఈస్ ఇట్? చిన్న చిన్న విషయాలైనా మాకు హెల్ప్ అవుతాయి ఆదిత్య. ఆ రోజు కిడ్నాపర్ దియాతో మాట్లాడించినప్పుడు దియా ఏమంది? ఆ జిమ్ క్లోజ్ అని, వేరే జిమ్కి వెళ్లే బదులు నీ దగ్గరకు రావాలనుకున్నాను, నేను సారీ అడగడానికని. ఇప్పుడు ఎప్పుడు కలుస్తానో ఏమో అంది. ఐ రిమెంబర్. వెల్, ఇట్ డజంట్ మేక్ సెన్స్. వై? ఎందుకంటే నాకు తెలిసింది ఆ రోజు ఆ జిమ్ ఓపెన్ ఉందని, పైగా తను జిమ్కి కూడా వెళ్ళింది. మరెందుకు తను అలా చెప్పిందో? ఆర్ యు ష్యూర్? ద్వారా తెలుసుకుంటానేమో అనిపిస్తోంది. నేను ఇంతకుముందు తనతో కలిసి ఉండడం వల్ల నేను ఒక పోలీస్ ఆఫీసర్ దృష్టితో ఆదిత్యని ఇప్పటివరకు చూడలేదంటావా?